అయితే కేరళం రాష్ట్రం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కూడా కేరళం రాష్ట్రానికి సీఎంని ఎవరు చేయాలి అనేది రాహుల్ గాంధీ ముందు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. కేసీ వేణుగోపాల్, సతీశన్, మరో నాయకుడు, ఈ ముగ్గురు నాయకుల మధ్య ప్రధానమైన పోటీ ఏర్పడింది. కేరళలో కేవలం సీట్లు సాధించుకుంటే సీఎం అయిపోయి, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పటికీ ఐయుఎంఎల్ అనే ఒక మతతత్వ పార్టీ, ఒకప్పటి జిన్నా పార్టీ ఏదైతే ఉందో మెజారిటీ ఎవరికి ఉంటే వారే రాజు. కానీ ఇక్కడ లీగ్ ఎంటర్ అయింది. లీగ్ అంటే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్, ఇది మొత్తం ఒకరి పేరే. ఈరోజు మన వీడియోలో ప్రధానమైన అంశాన్ని చర్చించుకునే ముందు, ఆ టాపిక్ లోకి వెళ్ళక ముందు రెండు విషయాలు చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా చివరికి అపోలో ఆసుపత్రికి సంబంధించిన అంశం చర్చకొచ్చినా సరే, అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ డాక్టర్లు ఉన్నారా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే అందాల పోటీల్లో, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా, ప్రధానంగా ఇండియాలో జరిగే మిస్ ఇండియా పోటీల్లో దళిత సౌందర్యవతులు, దళిత బ్యూటీస్, దళిత అమ్మాయిలకు ఇందులో ఎంతవరకు ఎంట్రీ ఉంది అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు రాహుల్ గాంధీ. యూనివర్సిటీకి వెళ్ళినా, ఎలక్షన్ సభల్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే రాహుల్ గాంధీ ప్రతి చోట, అది స్కూలా, కాలేజా, యూనివర్సిటీనా, లేదంటే ఏదన్నా ఒక బహిరంగ సభనా, మరొకట, చివరికి ఇస్రోల నుంచి మొదలు పెడితే నాసా వరకు ఎక్కడికి వెళ్ళినా సరే రాహుల్ గాంధీ కంపల్సరీ ప్రస్తావించేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ తీరా ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం చేకూర్చే సమయం వచ్చినప్పుడు తమ సొంత పార్టీకి సంబంధించిన అంశాల్లో మాత్రం ఈ దళిత అనే పదం కానీ ఇటువంటివేవి రాహుల్ గాంధీకి గుర్తొచ్చినట్టుగా మనకు కనిపించదు. ఎందుకంటే మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటింపబడితే అందులో కేరళం ఒక్క రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం అది. ఈ కూటమి ప్రభుత్వంలో 63 సీట్లతో కేరళం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలం కూడా 100కు పైగా సీట్లతో పొత్తు కూటమి ప్రభుత్వంతో, భాగస్వామ్య పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత ఏర్పరచుకుంది, సాధించుకోగలిగింది. అయితే కేరళం రాష్ట్రం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కూడా కేరళం రాష్ట్రానికి సీఎం ని ఎవరు చేయాలి అనేది రాహుల్ గాంధీ ముందు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ప్రధానంగా ముగ్గురు నేతల మధ్య ఎవరిని సీఎం చేయాలో అర్థం కాక తలపట్టుకోవాల్సి వచ్చి 11 రోజులు కాలయాపన జరిగింది. ఎట్టకేలకు సతీశన్ అనే ఆయనని సీఎం గా హైకమాండ్ ప్రకటించింది. కేరళం రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నది కాంగ్రెస్ నేత సతీశన్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అన్ని చోట్ల ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, దళితులు ఉన్నారా, మైనారిటీలు ఉన్నారా అని ప్రశ్నిస్తూ తిరిగే మన రాహుల్ గాంధీ తమ పార్టీ చేతిలో కేరళం రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ కేసీ వేణుగోపాల్, సతీశన్, మరో నాయకుడు, ఈ ముగ్గురు నాయకుల మధ్య ప్రధానమైన పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురు నాయకులు కూడా అగ్రకులాల వాళ్ళే అయి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. రమేష్, అలాగే సతీశన్, అలాగే కేసీ వేణుగోపాల్, వీళ్ళెవ్వరు కూడా ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, మైనారిటీ కూడా కాదు. తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణతో సహా, కర్ణాటకతో సహా, హిమాచల్, ఇప్పుడు కేరళం, ఎక్కడా కూడా దళితుల్ని ముఖ్యమంత్రుల్ని చేస్తున్న దాఖలాలు కాంగ్రెస్ లో కనిపించట్లేదు. రాహుల్ గాంధీ కూడా అటువంటి చొరవ తీసుకోవట్లేదు. కానీ మిగతా అన్ని సందర్భాల్లో మాత్రం దళితులని జపం చేస్తూ ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే కేరళకు ముఖ్యమంత్రి అవ్వబోతున్న సతీశన్ ఒక గొప్ప కామెంట్ చేశాడు మొన్న కేరళ ఎన్నికల సందర్భంలో, ఇంకా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో. భూమి బలపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి సైంటిస్టుల కంటే ముందే చెప్పింది ఇస్లామిక్ మత గ్రంథాలు అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇస్లాం మతానికి చెందిన మత గ్రంథాల్లో భూమి బలపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది, వృత్తాకారంలో ఉంది అని చెప్పి, భూమి ఒక బంతిలాగా ఉందని చెప్పాడు. కానీ నిజానికి ఇప్పటికీ ఇస్లాం మత ఛాందసవాద మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే భూమి బలపరుపుగా ఉందని నమ్ముతున్నారు. ఇస్లాం మత సంబంధికులైన వాళ్ళు స్వయంగా నమ్ముతున్నది బల్లపరుపుగా అని అయినప్పటికీ మన సతీశన్ అనే సెక్యులర్ కాంగ్రెస్ నేత ముస్లింలు వాళ్ళు చెప్పని విషయాన్ని కూడా ఈయన వాళ్ళ తరఫున చెప్పేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందని సైంటిస్టుల కంటే ముందు ఇస్లామిక్ మత గ్రంథాల్లో చెప్పారు అని చెప్పి సతీశన్ వ్యాఖ్య చేశారు. సతీశన్కి ఇస్లామిక్ మత గ్రంథాల్లో ఏముందో తెలియక కాదు, అన్నీ తెలిసే మన వాడు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని చాలా మంది చెప్పుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు దీని వెనుకున్న కారణం ఏం చెప్తున్నారంటే, కేరళలో కేవలం సీట్లు సాధించుకుంటే సీఎం అయిపోయి, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పటికీ ఐయుఎంఎల్ అనే ఒక మతతత్వ పార్టీ, ఒకప్పటి జిన్నా పార్టీ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వల్లే మన భారతదేశం, అఖండ భారతదేశం 2 ముక్కలు అయ్యి ఇప్పుడు 3 ముక్కలుగా మిగిలి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముస్లిం లీగ్ కారణం. అటువంటి ముస్లిం లీగ్ రాజకీయ వారసత్వాన్ని అందుకొని ఇప్పటికీ కొనసాగుతున్నది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అలియాస్ ఐయుఎంఎల్. ఈ ఐయుఎంఎల్ ఆశీర్వాదాలు, సపోర్టు లేకపోతే కేరళలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేరు, కాంగ్రెస్ వాళ్ళు అస్సలు అవ్వలేరు. కాబట్టి సతీశన్కి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి
ఐయుఎంఎల్ నాయకుల మెప్పు పొందడానికి, వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి ఇస్లామిక్ మత గ్రంథాల్లో భూమి గుండ్రంగా ఉంది అనే ఒక వింత విచిత్ర వ్యాఖ్య చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చి కేరళం రాష్ట్రంలో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని రాజకీయ కూటమి ఏదైతే ఉందో దీనికి అధికారం వచ్చింది. సిపిఎం కూటమి ఎల్డిఎఫ్ ఏదైతే ఉందో అది అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కేరళలో కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ ఓ పట్టాన నిర్ణయానికి రాలేకపోయారు. ఈ నిర్ణయానికి రాలేకపోవడానికి కారణం కేవలం కాంగ్రెస్ లో అంతర్గతంగా ఉన్న మనం చెప్పుకున్న నలుగురు ఎవరైతే అగ్రవర్ణ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ మధ్యలో తీవ్రమైన పోటీ ఉండడం మాత్రమే కాదు, అసలు విషయం మరొకటి ఉంది. అదేంటో కాస్త మనం లోతుగా గమనిద్దాం. అసలు ఏం జరిగింది అంటే ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మాకు కేసీ వేణుగోపాల్ సీఎం కావాలి అని మెజారిటీ చెప్పారు. డెమోక్రసీ అంటే అదే కదా, మెజారిటీ ఎవరికి ఉంటే వారే రాజు. కానీ ఇక్కడ లీగ్ ఎంటర్ అయింది. లీగ్ అంటే ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్, ఇది మొత్తం ఒకరి పేరే. ఒక మాట చెప్పారు, ఈయన ఐయుఎంఎల్ అధినేత. ఏం చెప్పారంటే వేణుగోపాల్ వద్దు, సతీశన్ కావాలి అని ఐయుఎంఎల్ అధినేత కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఢిల్లీ పెద్దలు వెంటనే సైలెంట్ అయిపోయారు. నిజానికి రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ చాలా సన్నిహితుడు, చాలా ఆప్తుడు, కావాల్సిన వాడు. ఆయననే ముఖ్యమంత్రిని చేయాలని ఒక దశలో అనుకున్నారని కూడా బయట టాక్. ఢిల్లీ పెద్దలు ఏమనుకున్నా కాంగ్రెస్లో ఎలాంటి మూడున్నా ఐయుఎంఎల్ వద్దంటే చేసేదేం లేదు కాబట్టి నోరు మూసుకొని సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యేల మెజారిటీని కూడా బుట్టదాఖలు చేసి ఐయుఎంఎల్ చెప్పినట్టు సతీశన్ను కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు సీఎం డోర్, కేరళం రాష్ట్ర సీఎం డోర్ మీద పేరు సతీశన్ది ఉంటుంది, కానీ దాని తాళం చెవి, సీఎం క్యాబినెట్, సీఎం ఆఫీస్ యొక్క తాళం చెవి మాత్రం పనక్కడ్లో ఉంటుంది. ఈ పనక్కడ్ అంటే మనం చెప్పుకున్న ఐయుఎంఎల్ అనే పార్టీ యొక్క హెడ్ ఆఫీస్ ఉండే కేరళం రాష్ట్రంలోని ఒకనొక పట్టణం. ఇంతకీ ఇక్కడ ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే వయనాడ్ డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొన్ని పోస్టర్లు వెలిసాయి ఈ మధ్య కాలంలో, అంటే మే 4న రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అందులో ఏముందంటే రాహుల్ ప్రియాంక గారు వయనాడ్ను మర్చిపోండి, వేణుగోపాల్ను సీఎం చేస్తే వయనాడ్ కాస్త మరో అమేథీ అవుతుంది అని ఓపెన్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అమేథీలో ఏమైంది, స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది ఒక ఎలక్షన్స్లో. అమేథీని వదిలేసి తర్వాత రాహుల్ గాంధీ వయనాడ్కి షిఫ్ట్ అయ్యి వయనాడ్లో గెలవడం అవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే వయనాడ్లో ఐయుఎంఎల్ సపోర్ట్, ముస్లిం ఓటర్ల సపోర్ట్ లేకపోతే రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ కానీ గెలవడం అసాధ్యమైన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ పోస్టర్లలో ఐయుఎంఎల్ చెప్పింది ఏంటంటే మీరు కానీ కేసీ వేణుగోపాల్ని కేరళకు ముఖ్యమంత్రిని చేస్తే ఇక మీరు వయనాడ్ మీద ఆశలు వదిలిపెట్టుకోండి, ఆ వయనాడ్లో మీరు ఇక ముందు గెలవడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్ అని చెప్పడం జరిగింది. మరి దీనికి కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందించింది అంటే ఏం స్పందించలేదు, సైలెంట్గా ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదనమాట. కాంగ్రెస్ నాయకత్వానికి ఓట్ బ్యాంక్ భయం పట్టుకుంది. పాపం కాంగ్రెస్ నాయకుడు రాజమోహన్ ఉన్నితన్ గారే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు కూడా. కేరళ రాష్ట్రానికి చెందిన రాజమోహన్ ఉన్నితన్ అనే కాంగ్రెస్ నేతనే ఒప్పుకున్నారు. మా ఎంపీలు గెలవాలంటే లీగ్ సపోర్ట్ కావాలి, అందుకే వాళ్లను ఎదిరించలేం అని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ పార్టీ యొక్క ఒకానొక రాజకీయ నేత, పెద్ద స్థాయి నాయకుడు, అగ్రనాయకుడు ఒప్పుకోవడం కూడా జరిగింది. సరే, నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇది కేవలం కేరళ స్టోరీ కాదు. అస్సాం రాష్ట్రంలో కూడా మొన్న ఎన్నికలు జరిగాయి, 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ గెలిచిన 19 ఎమ్మెల్యేలలో 18 మంది ముస్లిం ఎమ్మెల్యేలే గెలిచారు, ఒక్కరు మాత్రమే హిందూ ఎమ్మెల్యే. ఈ ముస్లిం ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారు అంటే 18 ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న దగ్గరే కాంగ్రెస్కి సీట్లు వచ్చాయి తప్ప హిందూ మెజారిటీ ఓట్లు ఉన్న దగ్గర ఎక్కడా రాలేదు, ఒక్క హిందూ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర తప్ప. 19 అయితే 18 ముస్లిం మెజారిటీ ఏరియాల్లో గెలిచారు. 126 మంది ఉండే సభలో కాంగ్రెస్ తరఫున హిందూ ఎమ్మెల్యే ఒక్కరే. అస్సాంలో 126 మంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన హిందూ ఎమ్మెల్యే ఒక్కరే. అలాగే బెంగాల్ అయితే మరీ ఘోరం. అక్కడ బెంగాల్లో 293 సీట్లు ఉంటే కాంగ్రెస్ గెలిచింది 2 ఎమ్మెల్యే సీట్లు. మొత్తం 293లో 291 చోట్ల కాంగ్రెస్ దిక్కుమొక్కు లేకుండా పోయింది, గెలిచింది 2. ఆ 2 కూడా
ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్ లాంటి ప్రాంతాల్లో 2 ముస్లిం ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ తరఫున బెంగాల్ అసెంబ్లీలో ఉన్నది 2 ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే. హిందూ ఎమ్మెల్యేలు బెంగాల్లో గెలవలేదు. కాంగ్రెస్ టికెట్ మీద అసలు ఎవరు కూడా గెలవలేదన్నమాట. ఈ పరిస్థితి చూస్తే కేరళతో పాటు అస్సాం, బెంగాల్లో కూడా సేమ్ పరిస్థితి. ఒక కమ్యూనిటీ మీద తప్ప కాంగ్రెస్, ఒక కమ్యూనిటీ మీద ఆధారపడి తప్ప కాంగ్రెస్ ఇక మీదట మనుగడ సాధించలేని పరిస్థితికి దిగజారిపోయిందని చెప్పుకోక తప్పదు. అనలిస్టులు అందరూ కూడా అదే అంటున్నారు అనమాట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సెక్యులర్ ముసుగు తీసేసి కేవలం మైనారిటీ ఓట్ బ్యాంక్ వెహికల్గా మారిపోతోంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించడం జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యే కేరళం విషయంకి వస్తే సొంత పార్టీ ఎమ్మెల్యే మాథ్యూ కుబిల్నాడన్ గారు ఏంటి లీగ్ జోక్యం ఇలా ఉంది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ నేత మాథ్యూ అనే అతను లీగ్ ఇంతగా జోక్యం చేసుకోవడం ఏంటి, కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది IUML నిర్ణయిస్తుందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? లీగ్ వర్కర్లు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ సైలెంట్ గా ఉండడం తప్ప ఖండించడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓట్ బ్యాంక్ పోతుందేమో అన్న భయంతో ఇప్పుడు లీగ్ ఏం చెబితే అది వినడానికి సిద్ధపడిపోయింది. మరి తమ 22 మంది ఎమ్మెల్యేలతో 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కి మద్దతిచ్చు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్న IUML కోరుతున్నది ఏంటో వింటే కూడా మనం షాక్ అవ్వక తప్పదు. డిప్యూటీ సీఎం కావాలని కోరుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన 5-6 శాఖలను కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే విద్యాశాఖ తమకు ఇచ్చేయాలని చెప్పి పట్టుబడుతున్నారు. ఇప్పటికే కేరళం రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న, కాంగ్రెస్లు అధికారంలో ఉన్న నిజమైన భారతదేశ చరిత్ర, నిజమైన భారతదేశ వారసత్వం, సంస్కృతి ఇవేవి విద్యాశాఖ పుస్తకాల్లో కనిపించవు. స్టేట్ సిలబస్ ఇప్పుడు డైరెక్ట్గా IUML ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హైజాక్ చేసేస్తే దాంట్లో ఇంకేమేమి రాస్తారు, పిల్లలకు రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏమేమి నేర్పిస్తారు అనేది మీరు ఊహించుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కాకుండా IUML అడిగిన శాఖలు, డిప్యూటీ సీఎం ఇవన్నీ ఇచ్చేశాక సతీశన్ ముఖ్యమంత్రి, కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీశన్ స్వతంత్రంగా పరిపాలిస్తారనే ఎక్స్పెక్టేషన్ మీకు ఏమైనా ఉందా? లేదా ప్రతిదానికి పనక్కడ్ వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలా? పనక్కడ్ అంటే మనం చెప్పుకున్నట్టుగా IUML హెడ్ ఆఫీస్ ఉండే ప్రాంతం. ఈ విషయానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం IUML కోరే గొంతెమ్మ కోరికలన్నిటికీ తలొగ్గాల్సిన పరిస్థితే ఉంటుంది. సీఎం సతీశన్ IUML తరఫున పనిచేయాల్సిందే తప్ప కాంగ్రెస్ తరఫున కానీ ప్రజల తరఫున కానీ పనిచేసే అవకాశం ఎంత మాత్రం ఉండదనేది పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన సమాధానం ఏం కాదు. సరే, ఇక ఇది కేవలం రాజకీయ అధికారం కోసం పడే పాటలు మాత్రమే కాదు. ఒక జాతీయ పార్టీ తన అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, సిద్ధాంతాలను తాకట్టు పెట్టి ఒక మతపరమైన పార్టీకి సరెండర్ అవ్వడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. హిందూ ప్రాతినిధ్యాన్ని, వెనుకబడిన వర్గాల నేతలను సైడ్ చేస్తూ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు చూడు దళితులు అని చెప్పే రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతృత్వంలో కేరళంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు నిజంగా దళితులకు క్యాబినెట్లో కానీ, పాలనలో కానీ, పథకాల విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ కేరళ దళితులకు మన హస్తం పార్టీ ఎంత న్యాయం చేస్తుందో రాబోయే 5 ఏళ్ల కాలంలో IUML వారి ప్రియమైన సతీశన్ అనే ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏమేం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పిక్చర్ అభి బాకీ హై. కాంగ్రెస్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.